ఈ సైబర్ క్రైమ్ మూలంగా విజయవాడలో ఒక పర్సన్‌కి 3,10,000 రూపాయలు పోయాయి. స్కామ్ చేసేవాళ్ళు కొరియర్ కంపెనీ ఆర్ పోస్టల్ డిపార్ట్మెంట్ పేరుతో కాల్ చేస్తారు. మీ అడ్రస్ కరెక్ట్‌గా లేదు, సో పార్సెల్ డెలివర్ చేయలేకపోతున్నాం. ఈ లింక్ క్లిక్ చేసి అప్డేట్ చేయండి అని అంటారు. లింక్ ఓపెన్ చేసి అడ్రస్ పెడతారు. తర్వాత వెరిఫికేషన్‌కి జస్ట్ ₹25 ఓన్లీ కార్డ్‌తోనే కట్టండి అని అడుగుతారు. మీ కార్డ్ నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఎంటర్ చేస్తే గేమ్ ఓవర్. విజయవాడలో ఒక వ్యక్తికి ఇలానే జరిగింది. ₹25 అని అనుకున్నాడు. కానీ కొంచెం టైంలో బ్యాచెస్‌గా 3,10,000 రూపాయలు తన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయాయి. బ్యాంక్‌కి వెళ్లి అడిగితే మనీ ఆల్రెడీ డిఫరెంట్ అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయాయి అని అన్నారు. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అన్నోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లింక్స్‌కి రెస్పాండ్ అవ్వద్దు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్ కొరియర్ కంపెనీస్ ఎప్పుడూ అడ్రస్ అప్డేట్ కోసం లింక్స్ పెట్టరు. డౌట్ వస్తే డైరెక్ట్‌గా ఆ కంపెనీ అఫీషియల్ కస్టమర్ కేర్ నెంబర్‌కి కాల్ చేసి వెరిఫై చేయండి. ఆధార్ కార్డ్ ఆర్ బ్యాంక్ డీటెయిల్స్ని ఎప్పుడూ లింక్స్లో కానీ ఫోన్లో కానీ ఎవ్వరికీ షేర్ చేయకండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఒక షేర్ ఒక అకౌంట్ సేవ్ చేయొచ్చు. బీ అలర్ట్, స్టే సేఫ్.